నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ పోలవరం ఎడమ కాలువ పనులను సకాలంలో పూర్తి చేయాలి. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం. భీమవరంలో ఘనంగా ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు. కోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాతే ఉండి నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగించాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫైర్. వెలిగొండ పోలవరం ఎడమ ప్రధాన కాలువలను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనుల్లో భాగంగా జాతీయ రహదారుల క్రాసింగ్ దగ్గర వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆగస్టులో కాలువను సీఎం చంద్రబాబు ప్రారంభించడానికి అనువుగా అనకాపల్లి వరకు పనులు పూర్తి చేయాలన్నారు. వెనుకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి కొత్త మార్కాపురం జిల్లా, పాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఈ రెండింటి మీద కూడా ఇప్పుడే మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఈఎన్సీ అడ్వైజర్, సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో కలిసి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. దగ్గర 4 hours. ఈ రివ్యూలో చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, రిటైనింగ్ వాల్ గానీ, వింగ్స్ గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న మే 15వ తారీఖు కల్లా హెడ్ వర్క్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది వెలిగొండకు సంబంధించి. అదేవిధంగా వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే కొల్లం వాగు, ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రోజుకి మనకి 11,000 క్యూసెక్లు అంటే ఒక 1 TMC పెర్ డే పోవాలి. కాబట్టి కనీసం 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ తొలగిస్తేనే ఆ టన్నెల్లోకి ఆ కృష్ణా వాటర్ పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు తీసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కొంత నత్తనడక, అంటే కేవలం ఇప్పటికి 20,000 క్యూబిక్ మీటర్లు నడిచింది. రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా టన్నెల్ 2కి సంబంధించినటువంటి బెంచింగ్ ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. ఆ బెంచింగ్ పనులు కనుక మనం పూర్తి చేసినట్లయితే మన టన్నెల్ బోరింగ్ మిషన్ హెడ్ వర్క్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మార్గం దొరుకుతుంది. కాబట్టి జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్, బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మంచితనం, నిండైన మానవత్వం ఎమ్మెల్యే అంజిబాబు సొంతమని ఆప్యాయంగా పలకరించడం ఆయన నిజమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలను భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్న ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే అంజిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గజమాలతో ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రజలతో కలిసి నడిచే వ్యక్తి, పేద ప్రజల అభ్యున్నతే ఎమ్మెల్యే అంజిబాబు ధ్యేయమని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు మాట్లాడుతూ, ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, తనపై చూపించిన ఆదరణ, అభిమానం ఎప్పటికీ మరవలేని అన్నారు.
శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున ఇవాళ భీమవరంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, పట్టణ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజామోదం కలిగినటువంటి వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉంటూ అసెంబ్లీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న అంజిబాబు గారు జన్మదిన వేడుకలు ఈవేళ పెద్ద ఎత్తున అసెంబ్లీలో నిర్వహించడం జరిగింది. వివాదాలకి అతీతంగా పూర్తిగా కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి పెద్దలు శ్రీ అంజిబాబు గారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలి. అంతేకాదు మరిన్ని పర్యాయాలు ఈ ప్రాంతంలో ప్రజల ఆమోదం పొంది శాసనసభ్యుడిగా కూడా కొనసాగాలని భగవంతుణ్ణి ఆ విధంగా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు నా జన్మదిన వేడుకలు శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. చాలామంది ఫోనుల ద్వారాను, పేపర్ల ద్వారాను, యాడ్స్ ద్వారాను శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చిన వారికి, తెలియజేసిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ 3వసారి శాసనసభ్యుడు అయిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో కూడా భీమవరం నియోజకవర్గాన్ని తాగునీరు, సాగునీరు, రోడ్లు అన్నీ కూడా వేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు ప్రెస్ వాళ్ళు, పేపర్ వారు అందరూ వచ్చి, మీడియా మిత్రులు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.